యావత్ దేశాన్ని రక్షించడంలో తమ వంతు సైనికులు మరి వారి త్యాగాన్ని మరి అర్పిస్తూ అలాగే సర్వీసులు చేస్తూ దేశానికే రక్షణ కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం మరి జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేగా మరి పలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి దేశ రక్షణలో మరి ఆర్మీ జవాన్ ఏ విధంగా ఉండాలి, మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటిది, ఎలాంటి దేశ సేవ ఎలాంటి దేశ రక్షణ కల్పిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి మరి రిటైర్డ్ ఆర్మీ జవాన్ మనతోటి ఉన్నాడు. మరి దేశ రక్షణ ఏ విధంగా కల్పించారు, యువత ఎలాంటి సేవలు చేయాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా దేశ సేవ ప్రతి జనవరి ఇండియన్ ఆర్మీ డేగా మరి ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు జరుగుతాయి. దేశ సేవలో 76th ఆర్మీ డే మనం జరుపుకుంటున్నాం ఈరోజు. మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అయితే ఇది మనము జనవరి 15కు మనం ఆర్మీ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. మనము చేసుకోవాలి, ఇది ఒక పెద్ద పండగలానే ఉంటుంది. బట్ మనం ఏంది అని అంటే ఈ పండుగతోటి కారణంగా దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్. నేను దానికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అయితే ముఖ్యంగా ఈ యువత అనేది ఇలాంటి దేశ సేవకు కొంచెం ముందు ఉండాలనేది నా అభిప్రాయం. ఏంటి అంటే కొందరు ఎట్లా ఫీల్ అవుతుంటారు అని అంటే ఆర్మీ సేవ చేస్తే నేను నా పర్సనల్ లైఫ్కి దూరం అవుతుంటానేమో అని ఒక దురుద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నేను ఒక సోల్జర్గా నాకుండే ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే దాని మించి ప్రైవేట్ లైఫ్కి నేను మిస్ చేసుకున్నానే బాధ దీని ముందు అసలు ఏం పనిచేయదు. అది చాలా గొప్ప విషయం. అయితే యువత ఎప్పటికీ దీనికి ప్రత్యేకంగా ముందు ఉండాలి. యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. అందరూ దేశకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండాలనేది నా అంటే జవాన్లకు ఎలాంటి ప్రభుత్వాలు బాసటగా నిలవాలని మీరు భావిస్తున్నారు? ఇండియన్ ఆర్మీలో మనము రిటైర్డ్ అయిన తర్వాత కొంచెం మన ఈ ప్రభుత్వాలు ఎందుకనంటే కొన్ని ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళకు సరైన వాళ్ళకి ఇచ్చే కొన్ని వాళ్ళ అర్హతలు వాళ్ళకు ఉండే కొన్ని వాళ్ళ ఆర్మీ సోల్జర్గా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి వాళ్ళకు హక్కులు ఉన్నాయి, ఆ హక్కులని నాకు తెలిసి ఇదివరకు పర్ఫెక్ట్గా ఎవరు వీటిని గుర్తిస్తలేరు. ఆ హక్కులని గుర్తించి వాళ్ళకు ఒక సరైన విలువ అంటే వాల్యూ, ఒక ఆర్మీ సోల్జర్గా రిటైర్డ్ వచ్చిండు, ఒక 17-18 సంవత్సరాలు చేసి వచ్చిండు అని అంటే తను ఎంతో సాక్రిఫైస్, తన వ్యక్తిగత జీవితాన్ని దేశం గురించి ఎంతో సాక్రిఫైస్ చేసి వచ్చినందుకు గుర్తించి మన ప్రభుత్వముకు అంటే వాళ్ళు స్పెషల్గా మేమేం అడుగుతలేం, మాకు హక్కులు, ఆ హక్కులను గుర్తించి వాటిని హక్కులను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ప్రభుత్వానికి కూడా కొంచెము రుణపడి ఉంటారు అని వాళ్ళు కూడా ఒక ప్రభుత్వము మేము చేసిన సర్వీస్కి వాళ్ళు గుర్తించిండ్రు అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే దేశ రక్షణలో ప్రాణాలను సైతం కోల్పోయిన జవాన్లను మరి వారి ప్రాణత్యాగాలను ఏ విధంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, వాళ్ళకు మనం చేసేది ఏం లేదు, వాళ్ళని గుర్తించుకోవడమే. నేను యాజ్ ఎ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా వాళ్ళకు ఎక్కడున్నా సెల్యూట్ చేస్తా. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో కృషి చేశారు. ఈరోజు ఇంకోటి ఏంది అని అంటే నాకు ఒకటి ప్రభుత్వాన్ని చిన్న చిన్న విలేజెస్లలో మన అర్బన్ రూరల్ ఏరియాలో నేను కోరుకునేది ఏంటి అంటే అమరవీరుల స్తూపాలని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక గుర్తింపుని మన ఊళ్ళో ఎప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటే ఒక చౌరస్తలను లేక ఊళ్ళు మధ్యలోనో ఒకటి వాళ్ళ అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక వాల్యూ ఇవ్వాల్సిందిగా, ఆ వాల్యూ తోటి వాళ్ళకి ఎప్పటికూ ఊళ్ళో ఉండే జనాలకు వాళ్ళకి ఎప్పటికి గుర్తుండేలా ఏదైనా ఒకటి చేస్తే అది చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో మొత్తం మీద ఏదైతే ఒక జవాన్గా దేశ రక్షణతో పాటు దేశ సేవకు కూడా తమ జీవితాలను సైతం త్యాగం చేసిన మరి ఏదైతే అమరులైన జవాన్లకు గుర్తింపుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏదైతే ఎక్కువ మంది మరి జవాన్లు ఏ జిల్లాల నుంచి ఉన్నారో అటువంటి ఏరియాల్లో వాళ్ళ స్మరించుకునే విధంగా స్తూపాలను ఏర్పాటు చేసి వాళ్ళ త్యాగాలను మరోసారి గుర్తు చేయాలని మరి రిటైర్డ్ ఆర్మీ జవాన్ కోరుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,338 మంది మరి త్రివిధ దళాల్లో మరి ఇక్కడ నుంచి మరి ఉద్యోగాలు అయితే నిర్వహిస్తున్నారు. కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళ దేశ సేవను గుర్తించి వారికి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులను పూర్తి స్థాయిలో వాళ్ళెత్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.